దసరా అంటే దేశవ్యాప్తంగా పండగ. ప్రధాన నగరాల్లో రావణ సంహారం. కానీ దేవరగట్టులో మాత్రం కర్రల సమరం. ఆచారమో మూఢాచారమో పేరు ఏదైనా జరిగేది మాత్రం కర్రల యుద్ధమే. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవరగట్టు కొండపై వెలిసిన మాల మల్లేశ్వర స్వామి ఆలయమిది. వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. పగటిపూట అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. సూర్యాస్తమయం కాగానే ప్రశాంతత భగ్నమవుతుంది. రాత్రి 11 దాటగానే ఇదిగో ఇలా కనిపిస్తుంది దేవరగట్టు. ప్రతి ఒక్కరి చేతిలో కర్ర దర్శనమిస్తుంది. దేవుడి ఊరేగింపు ప్రారంభం కాగానే కర్రలు తాండవం చేస్తాయి. స్వామివారిని దక్కించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కర్రలతో యుద్ధం చేసి కొట్టుకుంటారు. రక్తం చిందే ఈ కార్యక్రమాన్ని బన్నీ ఉత్సవం అంటారు. ఈ కర్రల సమరంలో పగిలే తలలకు లెక్కే ఉండదు. వందల మంది గాయాలతో ఆస్పత్రి పాలవుతారు. అర్ధరాత్రి జరిగే ఊరేగింపులో పోలీసులది ప్రేక్షక పాత్రే. కౌన్సిలింగ్, ప్రచారాలు ఈ భీభత్సకాండను ఆపలేకపోతున్నాయి. స్వచ్ఛంద సంస్థల ప్రయత్నాలు ఫలించలేకపోతున్నాయి. లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ సీరియస్గా స్పందించినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ యుద్ధం ఆగడం లేదు. ఈసారి కూడా బన్నీ ఉత్సవం జరగనుంది. రక్తం చిందే ఈ కర్రల యుద్ధాన్ని సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో పాల్గొనే వాళ్లు సారా తాగడం వల్లే విచక్షణారహితంగా కొట్టుకుంటున్నారని అధికారులు అంటున్నారు. సారా అందుబాటులో లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ తలలు పగలగొట్టుకునే బన్నీ ఉత్సవంపై గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇప్పించారు. వేద పండితుల సత్సంగ ప్రసంగాలతో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సుదర్శన్ రెడ్డి, ఎస్పీ రఘురామరెడ్డిలతో పాటు ఎక్సైజ్ అధికారులు ప్రజలను చైతన్యపరిచేందుకు ఆయా గ్రామాలలో సభలు నిర్వహించారు. ఈసారి పోలీస్ బందోబస్తును కూడా పెంచారు. 2 అడిషనల్ ఎస్పీలు, 5 డీఎస్పీలు, 21 మంది సిఐలు, 90 మంది ఎస్ఐలు, 1100 మంది ఇతర పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కలిసి సమీపంలో ఉన్నటువంటి తాండాల్లో అక్రమ మద్యం ఉత్పత్తి, సరఫరా అనేది నివారించడానికి చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ గ్రామస్తులను పిలిచి వారి దగ్గర ఉన్నటువంటి కర్రలు, ముఖ్యంగా కొన్ని కర్రలకి మెటల్ ఇనుప రింగులు తొడిగినటువంటి కర్రలు ఉంటే వాటి వల్ల ఎక్కువ తీవ్రమైన గాయాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఇచ్చేవలసిందిగా వారి దగ్గర నుంచి ఇలా తీసేసుకుంటూ ఉన్నాం. తరతరాల ఆచారంగా సాగుతున్న బన్నీ ఉత్సవంలో రక్తపాతం జరగకుండా తీసుకుంటున్న చర్యలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూద్దాం.